నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మధ్య వయసులో అంటే పురుషుల్లో మధ్య వయసులో ఉండే వాళ్ళకి కొంతకాలం పాటు లైంగిక శక్తి కలిగి ఉండి మధ్యలో తగ్గిపోతే, లేదంటే శీఘ్రస్ఖలనం జరుగుతున్నట్లయితే ఏం చేయాలి? అప్పుడు జీవితం ఒక మధ్య పరిస్థితిలో ఉంటుంది. అంటే పెళ్లి చేసుకుంటారు, ఒకరో ఇద్దరో పిల్లలై ఉంటారు. ఆ తర్వాత ఈ సమస్య వస్తుంటుంది. కుటుంబంలో కలహాలు, ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు. ఈ మధ్య మనము చాలా రకాల న్యూసెస్ చూస్తుంటాం. ఏదో డ్రమ్ముల్లో అంటే ఇది వేరే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని భర్తను చంపేశారని, ఈ యొక్క విషయాలన్నీ మనం వింటున్నదే. లేదంటే స్త్రీలతో ఇతర సంబంధాలు అక్రమంగా పెట్టుకున్నప్పుడు ఏదైనా గొడవలయ్యి ఇలాంటివి చేయడం మనం న్యూసెస్‌లో చూస్తున్నాం. ఇవి ఈ పరిస్థితులు ఎదురు కాకుండా పురుషులు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య వయసులో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ షుగరు, బీపీ, థైరాయిడు, అస్తమా ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా వీళ్ళకు లైంగిక శక్తి తగ్గిపోతుంటుంది. దానికోసం చాలా వరకు ఒక ఆధునికమైన వైద్యంలో ఇచ్చే మందుల మీద ఆధారపడతారు. అయితే ఆ మందులతో కొన్ని సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల కూడా వీళ్ళకు ఈ యొక్క బలహీనత వస్తుంటుంది. కానీ దాన్ని చెప్తే వాళ్లకు అమ్మో! ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్‌లు దాంతో వస్తాయని చెప్పినా కూడా మాకు తప్పదు కదండీ! మేము వేసుకోవాలి కదా! అనే వాదన చేస్తుంటారు. ముఖ్యంగాను మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదంటే ఇతర వ్యాధులు ఏవైనా సరే వీటికి ఆధునికంగా ఉండే ఈ కెమికల్ మందుల్ని మీరు రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం ఉండదు మధ్య వయసులో. చివరి వయసులో అయితే ఓకే పర్వాలేదు. అప్పుడు ముసలితనం వచ్చేసింది. ఏదో ఒక మందేసుకొని బాగు చేసుకోవచ్చు కానీ, ఈ మధ్య వయసులో ఉన్నప్పుడే మీరు ఈ మందులు వాడడం వల్ల లైంగిక బలహీనతలు వచ్చే అవకాశాలున్నాయి. దానివల్ల మీ యొక్క కుటుంబము సమస్యల్లోకి పడే అవకాశం ఉంది. మీరు మానసికంగా వేదన చెందే అవకాశాలున్నాయి. కాబట్టి వీటికి మీకు మధుమేహానికి మందులు అవసరం లేదని, బీపీకి అవసరం లేకుండా మీరు మీ ఫుడ్ లైఫ్ స్టైల్‌తో మెయింటైన్ చేయండి అని చెప్పని చాలా చోట్ల చెప్పినాం. ఆ ఎపిసోడ్స్ చూడండి. లేకపోతే మమ్మల్ని సంప్రదించినా వాటికి సంబంధించిన మెడిసిన్స్‌ను అడ్వైజ్ చేయడం. జీవన విధానం ఇక్కడ ఆహారము, జీవన విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారము, జీవన విధానం సక్రమంగా ఉన్నట్లయితే మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే వీటిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు మీరు ఈ మధ్య వయసులో ఎప్పుడైతే లైంగిక బలహీనత వచ్చేస్తుంటుందో అలాంటప్పుడు వాజీకరణ ఔషధాలు లేకపోతే వాజీకరణ ఆహార పదార్థాలని తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాంటి సమస్యకు గురి కాకుండా మీరు మీరు అంతకుముందు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా లైంగిక పటుత్వం కలిగి ఉన్నారో అదే విధంగా ఉండేటట్టు మీరు చేసుకోవచ్చు. వాటికేంటంటే ఆయుర్వేదంలో ఆహారం లాంటి ఔషధాలున్నాయి. లేదా మీకు అందుబాటులో మీరు చాలా రకాలు వాడుకోవచ్చు. మనం దానికోసం ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా కూడా వాడగలిగేవి ఉన్నాయి. ఇప్పుడు పల్లేరు కాయలు మన ఆహార పదార్థాల్లో ఆకుకూరగా కూడా పల్లేరు ఆకుని చాలా ప్రాంతాల్లో వండుకుంటారు. ఆ కాయలకు ఈ యొక్క లైంగిక పటుత్వాన్ని క్షీణించకుండా ఆపగలిగే శక్తి వాటికి ఉన్నాయి. మరి వాటి చూర్ణాన్ని ఎప్పుడైనా మీరు నీళ్ళలో కలిపి తాగడమో, లేదంటే వైద్యుల పరీక్షలు తీసుకోవడం లాంటివి చేస్తున్నారా? అసలు అవి స్పెర్మ్ కౌంట్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వీర్యకణాలని అంటే శుక్రకణాలను కూడా ఇంప్రూవ్ చేస్తుందని చెప్పని ఒక పరిశోధనలో తేలింది. అలాగే అశ్వగంధ అనేది మనకు అందుబాటులో ఈ మధ్య కొంత ప్రచారంతో అశ్వగంధ అనేది వాడుతున్నారు. బట్ ఇది కొంత వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి వీటిని పల్లేరు అనేది శీతవీర్యం కాబట్టి దీనితో సమానంగా కలిపి అంటే ఇదొక అర చెంచా చూర్ణం, ఈ అశ్వగంధ అది ఒక అర చెంచా చూర్ణం కలిపి నీళ్ళలో కానీ పాలతో కానీ తీసుకున్నా కూడా మీకు ఆ యొక్క లైంగిక శక్తి క్షీణించిపోకుండా కాపాడగలుగుతుంది. మరి దీంతో దేశీయ అశ్వగంధ అనేది ఒకటి ఉంది. అది ఎక్కువగా అందుబాటులో దొరకదు కాబట్టి చాలామంది హైబ్రిడ్ రకాన్ని పెంచిన వాటిని అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు మేము ఆ దేశీ రకం కూడా కొన్ని చోట్ల అందుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి దేశీ రకం అశ్వగంధాన్ని మీరు ఇక్కడ వీటితో పల్లేరు కాయల చూర్ణం, దీంతో పల్లేరులో మళ్ళీ చిన్న పల్లేరు, పెద్ద పల్లేరు అని 2 రకాలు ఉన్నాయి. దాన్నే ఏనుగు పల్లేరు అని అంటారు. వీటితో కలిపి మీరు ఏనుగు పల్లేరుని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అది ఇంకా బాగా పనిచేస్తుంది. కానీ అది కొంచెం తక్కువ అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీటిలో ఏది మీకు అవకాశం దొరికితే వాటిని మీరు రెగ్యులర్గా మీ ఆహారంతో సమానంగా మీరు రోజు ఏదో తినడానికి మధ్యలో మీ ఇంట్లో ఏదైనా చెగోడీలో లేకపోతే స్వీట్సో ఏదో పెట్టింటే ఎలా తింటారో అలా ఒక్క స్పూను ఈ రెండింటికి కలిపిండేదని ఒక చెంచా నీళ్ళలోనో పాలతోనో కలిపి తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క లైంగిక శక్తి బలహీనత కాకుండా కాపాడగలుగుతుంది. తర్వాత ఇంకా మనకు నేలతాడి దుంపలని ఉన్నాయి.
ఇవి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అవి పెరుగుతాయి కూడా. అడవి ప్రాంతాల్లో ఇంకా బాగా పెరుగుతాయి. మీరు శ్రీశైలం ఆ ఏరియాలో వెళ్తే అసలు విపరీతంగా ఉంటాయన్నమాట. మేము వెళ్తుంటాం ఎప్పుడైనా కొన్ని అక్కడ వాళ్ళతో తవ్వించుకొని తీసుకొచ్చుకుంటుంటాం. వాటిని మీకు అందుబాటులో ఉంటే మీరు సేకరించుకోవచ్చు. చేయించింది వాటి పొడి అంటే చూర్ణం తయారు చేసుకొని మీరు దీన్ని కూడా కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి మీకు ముందు మీరు ఒక ఆహార పదార్థంగా వాడాలి. నాకు పూర్తిగా బలహీనత అయిపోయిందండి, అసలు కాలేకపోతుంది, నేను ఒక నెలకొకసారి కూడా కలవలేకపోతున్నాను అనే పరిస్థితికి వచ్చేసిన తర్వాత మీరేం చేయాలి? వైద్యుల పర్యవేక్షణలోనే మందులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి దాంతో పెరుగుతుందా? నేను చాలామంది ఇచ్చారండి, వాడానండి, నాకు ఇంప్రూవ్ కాలేదు అని అంటే ఇక్కడ ఒక 2 సమస్యలు ఉంటాయి. మీకు లోపల ఇతర రోగాలు కానీ, ఇతర సమస్యలు కానీ, లేదంటే అంటే గ్యాస్ ట్రబుల్ కానీ, ఎసిడిటీ కానీ, ఇండైజెషన్ కానీ, ఈ నరాల బలహీనత కానీ ఇలాంటివి ఉండేటప్పుడు వాటికి శోధన చికిత్సలు కొన్ని చేసి తర్వాత ఇలాంటి వాటిని వాడిస్తే అప్పుడు వాళ్ళకు అవి సక్రమంగా అబ్జర్వ్ అయ్యి, అంటే వాటిని మీరు తీసుకున్నంత మాత్రాన దాన్ని జీర్ణం చేసి దానిలోని పోషకాలను మీ శరీరం వాడుకోగలిగే శక్తి మీలో ఉండాలి. అలా లేకపోయినప్పుడు అవి వాడినా మీకేం ప్రయోజనం జరగదు. కాబట్టి ఒకవేళ అలా జరిగినప్పుడు మీరు ఈ మందులేవి నాకేం పని చేయలేదు, ఇవి చెప్పారు, ఆయన ఏదో టీవీలో బ్రహ్మాండంగా చెప్పాడు కానీ ఇవన్నీ వృధా అనే భావం ఎవరైతే పెంచుకుంటారో వాళ్లకు ఇక పరిష్కార మార్గాలు ఎలా దొరుకుతాయి? కాబట్టి వీటికి వైద్యుల పర్యవేక్షణ మీరు ఇలా చేయించుకోండి. విపరీతమైన బరువు పెరిగి ఉంటారు, ఒబేసిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఆ యొక్క రక్త సరఫరా సక్రమంగా లేక ఆ వెయిన్స్ అన్నీ కూడాను వాటిలో ఫ్యాట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండడం, వీళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, దీనివల్ల కూడా ఈ లైంగిక బలహీనత అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా శోధన చికిత్స లాంటివి వైద్యుల పర్యవేక్షణలో తీసుకొని తర్వాత ఈ ఔషధాలు వాడుకుంటున్నట్లయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని మళ్ళీ తగ్గిపోకుండా అంటే దిగజారిపోకుండా కొంతకాలం పాటు మీకు ఆ పటుత్వాన్ని పెంచగలుగుతుంది. ఇక పూర్తిగా బలహీనం అయిపోయిందండి అన్న వాళ్లకు వైద్యులను కలవాలి. ఇక శీఘ్రస్ఖలనం అనే సమస్య ఒకటి ఉంటుంది. అంటే లైంగికంగా చాలా బాగుంటారు కానీ తొందరగా పడిపోతుంది అని చెప్పే కంప్లైంట్. దీనిలో ఏం చేయాలంటే జాజికాయ, జాపత్రి, లవంగాలు వీటిని మూడింటిని మీరు చూర్ణం చేసుకొని మీ డబ్బాలో పెట్టుకొని రోజు చిటికెడో 2 చిటికెలు తేనెతో తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇది తీసుకునేటప్పుడు ఈ చికెను, ఈ గుడ్లు ఇలాంటివి తీసుకోకూడదు. అంటే వేడి చేసే పదార్థాలని తీసుకోకూడదు. అంటే చికెన్ ఇక్కడ తినకూడదని కాదు, అది మన శరీరంలో ఉన్న దానికన్నా విపరీతమైన హీట్ చేస్తుంది. మన శరీరం 97 ఫారెన్హీట్ ఉన్నట్లయితే చికెన్ యొక్క టెంపరేచర్ 108 ఫారెన్హీట్ ఉంటుంది. కాబట్టి అది విపరీతంగా వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల ఈ యొక్క శీఘ్రస్ఖలనం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ చూర్ణాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే మీకు అంటే కొంతకాలం అంటే 2 నెలలు 3 నెలలు తీసుకుంటూ వెళ్తుంటే అప్పుడు మెల్లమెల్లగా ఈ సమస్య తగ్గుతూ వస్తుంది. దాంతోపాటు మొలకెత్తిన విత్తనాలని, చలవ చేసే పదార్థాలు లాంటివి తీసుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మధ్య వయసులో ఉండే వాళ్ళకు కూడా లైంగిక శక్తిని పెంచుకునే అవకాశాలు అద్భుతంగా మన దగ్గర ఆయుర్వేదంలో ఒక ఆహారం లాంటి పదార్థాలతో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి మీరు నిరుత్సాహపడాల్సిన పని లేకుండా వీటిని ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. నమస్కారం.